ఎదురు వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12-13 వచనాల్ని మనం చదువుకుందాం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కనిని చూచి తిని. అతను కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట మనం ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ నెలంతా కూడా నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు గాను నీకు కృతజ్ఞత చెల్లించటానికి ఈరోజు మేమందరం ఇక్కడ సంఘముగా చేరి ఉన్నాం. దేవా, ఈ నెలలో మా జీవితంలో ఎన్నో పొరపాట్లు జరిగాయి అయ్యా. ఎన్నోసార్లు మేము త్రోవ తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి. దేవా, నీ చిత్తానికి విరుద్ధంగా అడుగులు వేసినటువంటి సమయములు కూడా మా జీవితాల్లో ఉన్నాయి. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మరొక నూతన నెలలోనికి మమ్మల్ని నడిపించబోతూ ఉన్నావు. మరి నూతన నెలలో మళ్ళీ ఇవే పొరపాట్లు మా జీవితంలో కొనసాగకుండానట్లుగా నీ వాక్యం అనే అయా దుడ్డు కర్ర చేత, నీ దండము చేత మమ్మల్ని సరిదిద్ది నూతనమైన మార్పుతో మేము నూతన నెలలోనికి అడుగు పెట్టుట ద్వారా నీ నామమునకు మహిమకరంగా మేము జీవించున్నట్లు మాకు కృప దయచేయండి. ఇక్కడున్న సంఘాన్ని మీరు సిద్ధపరచండి. వాక్యము కొరకు ఆకలిని పుట్టించండి. ఏకాగ్రతతో శ్రద్ధగా నీ మాటలను ఆలకించున్నట్లుగా సహాయమును దయచేయండి. ప్రభువా, నీ దాసును కూడా అభిషేకించండి. నీ జ్ఞానమును ఆత్మాభిషేకమని ఇచ్చి వాడుకోమని సమస్త ఆటంకములను నీ నామం పెట్ట గద్దిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. మరి ఈరోజు ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మరి ప్రకటన గ్రంథము అపోస్తులైనటువంటి యోహాను అనే భక్తుడు ఆయన పద్మాసు ద్వీపములో పరవాసుడై దేవుడు ఆయనకి చూపించినటువంటి విషయములన్నిటినీ కూడా ఆయన రాయడం మొదలుపెట్టాడు. అలా రాసినప్పుడు యోహాను భక్తుడు చూసినటువంటి ఒక సంఘటన, ఆయనకి ఒక స్వరం వినపడింది. ఆ స్వరం వినపడినప్పుడు నాతో మాట్లాడుచున్నటువంటి ఈ వ్యక్తి ఎవరు అని ఆయన వెనకకు తిరిగినప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాన్ని ఆయన చూశాడట. ఏంటా దృశ్యం అని అంటే, 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కనిని చూచి తిని. 7 బంగారు దీపస్తంభములను ఆయన చూశాడట. ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన యొక్కడు అటు ఇటు సంచరించుచూ ఉండడము ఆయన చూశాడట. యోహాను భక్తుడు ఈ యొక్క దృశ్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన చాలా భయముతోటి చచ్చిన వాడి వలె అక్కడ పడిపోయి ఉన్నప్పుడు వెంటనే ఆయన ధైర్యపరిచి, ఇగో నువ్వు చూచుచున్న వాటిని, నువ్వు విన్న వాటిని కూడా ఒక గ్రంథములో లిఖించి పెట్టమని చెప్పి ఆ యోహాను భక్తుడికి తెలియజేస్తాడు. అలా తెలియజేసినప్పుడు యోహాను భక్తుడు ఈ విషయాలన్నీ రాస్తున్నాడు అన్నమాట. సో ఇక్కడ 7 దీపస్తంభములను గూర్చినటువంటి సంఘటన రాయబడి ఉంది. ఎందుకు ఈ దీపస్తంభముల యొక్క ప్రస్తావన ఇక్కడికి తీసుకుని రాబడింది అని అంటే, అసలు దీపస్తంభములు ఏంటో మనకు అర్థమైతే వాటి యొక్క ప్రస్తావన ఇక్కడ ఎందుకు తీసుకుని రాబడిందో అనే విషయాలు మనకు అర్థమవుతాయి. మరి దీపస్తంభముల విషయము మనకి ఎవరు తెలియజేస్తారనంటే, దానికి కూడా దేవుడే మనకి వివరణ ఇస్తూ ఉన్నాడు. అదే 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. చివరి లైన్లో చూస్తే ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అని వ్రాయబడి ఉంది. అంటే ఇప్పుడు దీపస్తంభము దేనికి సూచనగా పెట్టబడింది అని అంటే, దేవుని యొక్క సంఘమునకు సూచనగా పెట్టబడిందట. ఇప్పుడు యేసు ప్రభు లేదా అక్కడ ఉన్నటువంటి ఆ మనుష్య కుమారుని పోలిన వాడు ఆ దీపస్తంభముల మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు అని అంటే అర్థం ఏంటి? ఆ 7 సంఘముల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఈ సంఘటన జరిగిన తర్వాతనే 2వ 3వ అధ్యాయాలలో 7 సంఘములకు పత్రికలను దేవుడు యోహాను చేత రాయిపిస్తాడు. అంటే
ఆ 7 సంఘాల్లోనే లోపాలు ఉన్నాయా, మిగిలిన సంఘాల్లో లేవా అని మనం ఆలోచన చేస్తే ఆ 7 సంఘములలో ఏవైతే లోపములు కనబడ్డాయో అవే లోపములు భూమి మీద ఉన్నటువంటి అన్ని సంఘాల్లోనూ కనబడతాయట. అన్నీ ఒకటే సంఘములో ఉండకపోవచ్చు, కానీ ఆ 7 సంఘములలో ఉన్నటువంటి ఏదో ఒక సంఘానికి ఉన్నటువంటి సమస్యలు ప్రతి సంఘములో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అందుకే ఆ 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తూ ఆ సంఘములకు ఇవ్వవలసినటువంటి హెచ్చరికలను యోహాను ద్వారా దేవుడు రాయించి పంపిస్తున్నాడు అన్నమాట. సో ఇక్కడ దీపస్తంభము అనేది సంఘమునకు సూచనగా వ్రాయబడి ఉంది. అసలు ఈ దీపస్తంభమును గురించి మనం ఎప్పుడు నేర్చుకున్నాం అని ఆలోచన చేస్తే, నిర్గమకాండము ధ్యానము చేసేటప్పుడు ప్రత్యక్ష గుడారమును నిర్మించాలి అని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ ప్రత్యక్ష గుడారములో 7 ఉపకరణాలు ఉంటాయి. అందులో 3 ఉపకరణాలు ఈ పరిశుద్ధ స్థలము అనేటువంటి భాగంలో ఉంటాయి. ఆ పరిశుద్ధ స్థలములోనికి మనం ప్రవేశించినప్పుడు కుడివైపున సన్నిధి రొట్టెల బల్ల అని ఉంటుంది, ఎడమ వైపున దీపవృక్షం ఉంటుంది. కరెక్ట్గా అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఏదైతే తెర ఉంటుందో ఆ తెరను ఆనుకుని ధూపవేదిక అనే ఉపకరణం ఉంటుంది. ఈ ప్రత్యక్ష గుడారం అంతట్లో కూడా ఏ విధమైన లైట్స్ ఉండవు. అదంతా కూడా పరిచర్య జరగడానికి దీపవృక్షము యొక్క వెలుగులోనే ఆ పరిచర్య కొనసాగుతూ ఉంటుందన్నమాట. సో అందుకే నిత్యము ఆ ప్రదీపములు వెలుగుతూ ఉండేటట్టుగా ఆ దీపవృక్షమును జాగ్రత్త తీసుకునేటువంటి పరిచర్య దేవుడు యాజకులకు అప్పగించాడు. సో ఈ దీపవృక్షాన్ని తయారు చేసేటప్పుడు అది ఎలా తయారు చేయబడాలో దానిని గురించి కూడా దేవుడు మోషేకి ఒక నమూనాను తెలియజేశాడట. నిర్గమకాండం 25వ అధ్యాయము చూడండి. అక్కడ ఈ దీపవృక్షాన్ని ఎలాగూ తయారు చేయాలో దేవుడు మోషేకు ఒక నమూనాను తెలియజేస్తాడు. నిర్గమకాండం 25వ అధ్యాయము 31వ వచనం నుండి చూద్దాం. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను, నకిషి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను, దాని ప్రకాండమును దాని శాఖలను నకిసి పనిగా చేయవలెను, దాని కలసములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు దిగుడవలెను. ఒక కొమ్మతో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను. ఒక్క నిమిషం. సో దీపవృక్షమును ఎలాగూ తయారు చేయాలో దాని యొక్క పిక్చరైజేషన్ అంతా కూడా దేవుడు మోషేకి తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకు దాని గురించి కూడా అంత ప్రత్యేకంగా దేవుడు ఎందుకు చెప్పాలా? ఒక దీపస్తంభమును చేసేమంటే మోషే చేసేస్తాడు కదా అని మనం అనుకుంటే, ఆ దీపవృక్షమును తయారు చేసే విధానాన్ని కూడా దేవుడు ఒక పాఠమును నేర్పించటానికి ఏర్పాటు చేసుకున్నాడట. జనరల్గా ఒక లైట్ స్టాండ్ని తయారు చేయటం వేరు, కానీ దేవుడు సాదృశ్య రూపములో తయారు చేయడం వేరు. ఆ దీపవృక్షమునకు ఒక స్టాండ్ లాంటిది ఉంటుంది మొదట్లో. దానికి ఇరువైపులా, ఇటువైపు 3 కొమ్మలు ఇటువైపు 3 కొమ్మలు దానికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలి. అవన్నీ కూడా దాదాపు 7 కొమ్మలుగా అవి విభాగింపబడతాయి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రకాండంతో సహా. ఆ 7 కొమ్మలకి కూడా 7 దీపములను తయారు చేయాలి. వాటిలో నూనె పోసి ఆ దీపములను వెలిగించి నిత్యము యాజకుడు ఆ దీపస్తంభము దగ్గర పరిచర్య చేయాలి. అయితే ఆ కొమ్మలను తయారు చేసేటప్పుడు కూడా వాటికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని దేవుడు చేయాలి అని చెప్తున్నాడు. ఏంటి ఆ ప్రత్యేకమైన పద్ధతి అని అంటే, ఆ కొమ్మలను తయారు చేసేటప్పుడు ఆ ప్రతి కొమ్మలో కూడా బాదము యొక్క మొగ్గ, బాదము యొక్క పువ్వు, బాదపు కాయ రూపములో వాటిని తయారు చేయాలట. ప్రతి చోట అక్కడ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దాంట్లో లైట్ స్టాండ్ అని కొట్టి చూడండి. లైట్ స్టాండ్ ఇన్ టబర్నకల్ అని కొడితే మీకు ఆ దీపవృక్షపు నమూనా లేదా ఆ ఇమేజెస్ వస్తాయి. వాటిని మీరు కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే ఆ ప్రతి కొమ్మకి కూడా
3 చోట్ల ఆ 3 రకాల భాగములు వ్రాయబడి ఉంటాయి. అంటే ప్రతి దగ్గర కూడా ఒక బాదము మొగ్గ, పువ్వు, బాదము కాయ రూపంలో 3 చోట్ల అది తయారు చేయబడుతూ ఉండాలి. అలాగా 7ంటికి కూడా ఆ రూపమును తయారు చేయాలట. ఎందుకు దేవుడు అంత పర్టికులర్గా ఆ కొలతలు, వాటి యొక్క లెక్కను మోషేకి తెలియజేస్తున్నాడు అని అంటే, మీరు వాటిని కౌంట్ చేసి చూడండి. ఆ కౌంటుకు కూడా ఒక ప్రత్యేకత ఉందట. ప్రతి కొమ్మకి ఎన్ని కొమ్మలు ఉండాలి అంటే, ఆ లైట్ స్టాండ్కి మొత్తం ఎన్ని ఉండాలి? 7 కొమ్మలు రావాలి. మధ్యలో ఉన్న ప్రకాండముతోటి 7 కొమ్మలు రావాలి. ప్రతి కొమ్మకి బాదం పువ్వులు, కాయలు అవి ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. ఆ 3 మరలా ప్రతి దగ్గర 3 ప్రత్యేకమైనటువంటి విధానములో తయారు చేయాలి. ఒక చోట బాదం పువ్వు ఉండాలి, మొగ్గ ఉండాలి, బాదపు రూపం, ఆ కాయ రూపం ఉండాలి. మళ్ళీ ఇంకొక చోట, మళ్ళీ ఇంకొక చోట, అట్లా ప్రతి కొమ్మకి 3 సార్లు దాన్ని తయారు చేయాలి. అంటే ఒక కొమ్మకి ఎన్ని వస్తున్నాయి కౌంట్? మనకి 9 వస్తున్నాయి అన్నమాట. అంటే బాదం పువ్వులు, కాయలు, అలాగే మొగ్గలు ప్రతి కొమ్మకి 3 వస్తాయి. కానీ మధ్యలో ఉన్న ప్రకాండం ఉంటుంది చూసారా, దానికి మాత్రము 4 ఉంటాయి అన్నమాట. సో వీటి కౌంట్ను మనం తయారు చేసి చూస్తే ఇటు సైడ్ ఏమో 27 ఉంటాయి, ఇటు సైడు 27 ఉంటాయి. ఎంత? 27 ఎంత? 54. మధ్యలో ఉన్న ప్రకాండానికి 12 వస్తాయి. టోటల్ కలిపితే 66 వస్తాయి మొత్తం. 66 అనే సంఖ్య దేనికి సూచనగా ఇవ్వబడింది? బైబిల్లో ఉన్న 66 గ్రంథాలకి అవి సూచనగా పెట్టబడ్డాయి. దేవుడు అంత పర్టిక్యులర్గా ఒక నమూనాతోటి, ఒక పద్ధతి ప్రకారంగా, ఒక కొలతను బట్టి, లెక్కను బట్టి దాన్ని చేయమన్నాడు అని అంటే, దాని వెనకాల భవిష్యత్తులో సంఘములకు తెలియచేయాల్సినటువంటి పాఠములను దేవుడు అక్కడ సిద్ధపరిచి పెట్టాడట. సో ఈ 66 అనే సంఖ్య బైబిల్లో ఉన్న 66 గ్రంథాలకి సూచనగా ఇవ్వబడింది అన్నమాట. అంటే ఈ దీపవృక్షము అనేది సంఘముతో పోల్చబడుతూ ఉన్నప్పుడు ఆ సంఘము దేని చేత కట్టబడాలట? దేవుని యొక్క వాక్యము చేత అది కట్టబడుతూ ఉండాలి. ఎందుకు దేవుని వాక్యము చేత కట్టబడాలి అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ ఒక వచనం మనం చదువుకుందాం. 119వ కీర్తన 130వ వచనం చూడండి. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. చాలు. అక్కడ కీర్తనాకారుడు చెప్తున్న మాట ఏంటనంటే, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి జ్ఞానము లేని వారికి జ్ఞానమును దయచేయును అన్నమాట రాయబడింది. అంటే ఏ సంఘమైనా కూడా అది దేవుని యొక్క మహిమ కొరకు నిర్మించబడుతూ ఉన్నప్పుడు ఆ సంఘమును కట్టే విధానము దేంట్లో నుండి మనం నమూనాగా తీసుకోవాలట? సంఘాలు ఏ విధమైన పద్ధతిలో కట్టాలో కూడా దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు. కారణం ఏంటనంటే, ప్రతి సంఘాన్ని కూడా దేవుడు లోకమునకు వెలుగిచ్చున్నట్లుగా నియమించాడట. ప్రత్యక్ష గుడారంలో ఈ దీపస్తంభాన్ని దేని కొరకు పెడతారు? ఆ ప్రాంతం అంతా కూడా వెలుగును అందించటానికి ఆ దీపవృక్షాన్ని ఏర్పాటు చేశారు. అలాగే దేవుడు ప్రతి ప్రాంతములో కూడా సంఘములను ఏర్పాటు చేశాడనంటే, దాని వెనక దేవుని ప్రణాళిక ఏంటనంటే, ఆ సంఘములన్నీ కూడా ఆ ప్రాంతం అంతటికీ కూడా వెలుగునిచ్చేవిగా ఉండాలనేది దేవుని ఆలోచన. అయితే ప్రతి సంఘము దేవుని వాక్యము చేత కట్టబడదు. చాలా కొన్ని సంఘాలు మాత్రమే దేవుని వాక్యం చేత కట్టబడతాయి. ఎందుకనంటే దేవుని చేత నియమించబడిన సంఘాలు కొన్ని అయితే, దేవుని పక్కన పెట్టేసి నిర్మించబడినటువంటి సంఘాలు కొన్ని ఉంటాయి. ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే, కొంతమంది దేవుని గురించి ప్రకటించటానికి పరిచర్యను ఏర్పాటు చేసేవారు కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది దేవుని అడ్డం పెట్టుకుని డబ్బును సంపాదించటానికి పరిచర్యను ఏర్పాటు చేసుకున్న వారు కూడా కొంతమంది ఉన్నారట. ఇప్పుడు దేవుని కొరకు పరిచర్య చేయాలనుకున్నవాడు సంఘాన్ని దేన్ని బట్టి నిర్మిస్తాడు? దేవుని వాక్యాన్ని బట్టి సంఘాన్ని నిర్మిస్తాడు అన్నమాట. ఎందుకంటే ఒక సంఘాన్ని ఎలా నిర్మించాలో దేవుడు లేఖనాలలో స్పష్టంగా ఏర్పాటు చేశాడు. సో ఆ లేఖనాలలో ఉన్నటువంటి నిర్మాణ పద్ధతిని ప్రతి సేవకుడు కూడా తెలుసుకుని
ఆ ప్రకారంగానే సంఘాన్ని కట్టుకుంటూ వెళ్తే ఆ సంఘము క్రీస్తునకు మహిమను తీసుకుని వచ్చే విధంగా ఉంటుంది. ఆ సంఘము లోకానికి వెలుగునిచ్చేటువంటి సంఘంగా ఉంటుంది. అయితే దేవుడు ఏర్పాటు చేయబడినట్టు లేదా ఏర్పాటు చేయనటువంటి సంఘాలలో దేవుని వాక్యం కనబడదు. అక్కడ సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలు, వ్యాపారపు విధానాలే కనపరచబడతా ఉంటాయి. వాటన్నిటి వలన సంఘము యొక్క పరిచర్య పాడైపోతుంది. లోకములో దేవుని నామము అవమానపరచబడుతుంది. సో అలాంటి నష్టము జరగకుండా ఉండాలనంటే ఏ సంఘమైనా కూడా నిర్మించబడేటప్పుడు దేన్ని బట్టి నిర్మించబడాలట? దేవుని వాక్యమును బట్టే నిర్మించబడాలట. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. చీకటంతా కూడా అక్కడ తొలగించబడి దేవుని ప్రకాశమానమైన వెలుగు అక్కడ ప్రకాశిస్తుందట. ఎప్పుడైతే వెలుగు అక్కడ ప్రకాశింపబడుతుందో ఆ వెలుగులో మానవుని యొక్క రహస్య పాపములన్నీ బయలుపరచబడతాయి. ఇప్పుడు మనకి కరెంటు పోయింది, ఇంట్లో మనము ఒక మీటింగ్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలనుకున్నాం అనుకోండి. అప్పుడు రెడీ అయ్యే పద్ధతి ఎలా ఉంటుంది? కొన్నిసార్లు పౌడర్ ఎక్కువైపోతుంది, కొన్నిసార్లు తల వంకర టింకర్లుగా దూకుని వస్తూ ఉంటాయి. అయిపోయింది, రెడీ అయిపోయింది అనుకుని ఇప్పుడే మీటింగ్ బయలుదేరిపోదాం అనుకుంటాం. కరెక్ట్గా మీటింగ్ బయలుదేరాడు, కరెంట్ వచ్చింది. కరెంట్ రాగానే ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం? మనం సీదా అద్దం దగ్గరికి వెళ్తాం. ఎందుకు? అప్పటికే చీకట్లో పౌడర్ రాసుకున్నాం, చీకట్లో తల దూకున్నాం, ఎట్లా ఉందో తెలియదు. అలానే వచ్చేసాం అనుకోండి, కొన్నిసార్లు నవ్వుల పాలయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే సీదా అద్దం దగ్గరికి వెళ్తాం. అద్దం దగ్గరికి వెళ్ళగానే ముఖంలో లోపాలు కనబడతాయి, వెంటనే వాటిని సరిదిద్దుకుని అప్పుడే బయటకు వస్తాం. అలాగే దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరీక్షింపబడుతున్నప్పుడట అన్ని బాగానే ఉన్నాయి అనుకున్న వారి జీవితాలలో కూడా కొన్ని లోపములు కనబడతాయి. అరే ఇప్పటిదాకా నేను బాగానే ఉన్నాను అనుకున్నానుగా, ఇప్పటిదాకా భక్తి కలిగే ఉన్నాను అనుకున్నానుగా, ఇప్పటిదాకా పరిశుద్ధతలోనే నడుస్తున్నాను అనుకున్నాను కదా అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యపు వెలుగు మన మీద ప్రకాశిస్తుందో మనకి అప్పటిదాకా కనబడినటువంటి ఎన్నో లోపములు మన జీవితంలో ప్రత్యక్షపరచబడతాయట. ఎప్పుడైతే లోపం ఉంది అని తెలుస్తుందో వెంటనే ఏం చేస్తాం? మనం దానిని సరిదిద్దుకుని మనము బయటకు వెళ్ళేటప్పుడు సమాజంలో నవ్వుల పాలు కాకుండా మన జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటాం. సో దేవుని వాక్యము చేత కట్టబడే సంఘము కూడా అలాగే సరిదిద్దబడి సమాజంలో గౌరవనీయమైనటువంటి స్థితిలో అది నిలబడగలుగుతుందట. అందుకే ఆ 66 గ్రంథముల చేతనే ప్రతి సంఘము కూడా నిర్మించబడాలనేది దేవుని యొక్క ఆలోచన. అంతేకాదు దేవుని వాక్యము చేత కట్టబడిన ఏ సంఘమైనా కూడా అది బండ మీద కట్టబడినటువంటి ఇంటి వలె కనుపరచబడి అది స్థిరపరచబడుతుందట. ఈరోజు చాలా ప్రాంతాలలో వాక్యము కొన్ని చోట్ల సమృద్ధిగా అందని పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్లకు వెళ్తే వాక్యమే దొరకదు మనకి. వాళ్ళకి మూల పాఠములు ఏబిసిడీలు చెప్పినా కూడా అవేవో మర్మములు వారికి బోధించినట్లుగా సంతోషించే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఎందుకనంటే పాపం వారికి ఏం వాక్యం తెలియదు. ఆ బోధ చేసేవారికి కూడా సరైన వాక్య అవగాహన లేనందున కొంతమంది పాపం సరి అయిన పరిచర్యను కూడా చేయలేని పరిస్థితులు. వాక్యము సరిగా లేకపోతే సంఘము బలమైన పునాది మీద కట్టబడటానికి అవకాశాలు ఉండవు. ఎందుకు? వాక్యం ఎక్కడ సరిగా ప్రకటింపబడదో అక్కడ విశ్వాసులు కొన్ని పరిస్థితులను తట్టుకోలేరు. నీకు వాక్యము బలంగా ప్రకటింపబడినా ప్రకటింపబడకపోయినా ప్రతి సంఘము కూడా పరీక్షింపబడేటువంటి సమయం అనేది ఒకటి ఉంటుందట. దేవుడు ప్రతి సంఘాన్ని పరీక్షిస్తాడు. అలా పరీక్షించటానికి కొన్ని పరిస్థితులను అనుమతించినప్పుడు ఏ సంఘమైతే బలమైన పునాది మీద కట్టబడుతుందో ఆ సంఘము శ్రమలకి సమస్యలకి తట్టుకుని నిలబడగలుగుతుంది. ఏ సంఘమైతే ఇసుక మీద కట్టబడుతుందో ఆ సంఘాలన్నీ కూడా కూలిపోతాయి. అందుకే కొన్ని ప్రాంతాల్లో సమృద్ధి అయిన వాక్యం అందక సంఘాలు బలహీనపడుతుంటే మరికొన్ని సంఘాలలో వాక్యము సమృద్ధిగా ప్రకటింపబడుతుంది, కానీ మనుషుల హృదయాలే కఠినమైపోయాయట. వస్తాం మందిరానికి, కానీ ఏదో పరధ్యానంలో ఉంటాం. వాక్యం బుర్రకి ఎక్కదు, మనకి వాక్యం పట్ల ఆసక్తే ఉండదు. వాక్యం వింటున్నా
పశ్చాత్తాపము, మారు మనస్సు అనేది అసలు మన జీవితాల్లో ఉండవు. వచ్చామా లేదా అటెండెన్స్ అంతే. అంటే ఇక్కడ వాక్యము సంపాదించుకోకుండా మనం బయటికి వెళ్తే ఇక మన జీవితంలో దేవుని మందిరానికి వచ్చి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏముందో చెప్పండి. వాక్యమే మన జీవితంలో లేకపోతే ఇక మన జీవితాల్లో శక్తిని ఎలా పొందుకోగలుగుతాం? సమస్యలను ఎలా తట్టుకోగలుగుతాం? పరిస్థితుల ప్రతికూలతలో స్థిరంగా ఎలా నిలబడగలుగుతాం? అవన్నీ ఇసుక మీద కట్టబడిన పునాదులు అన్నమాట. చిన్న చిన్న వాటికే త్రొట్టిల్లిపోతారు, చిన్న చిన్న విషయాలకే పడిపోతారు, చిన్న చిన్న విషయాలకే లొంగిపోతూ ఉంటారు, దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతూ ఉంటారు. సో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రతి సంఘము కూడా దేవుని వాక్యం అనేటువంటి ఆ పునాదుల మీద, ఆ బండరాయి మీద కట్టబడితే అప్పుడు ఆ సంఘాలు దేవుని కొరకు గొప్పగా నిలబడతాయట. తెస్సలోనిక సంఘానికి పౌలు పత్రికను రాస్తూ మొదటి తెస్సలోనిక పత్రికలో చెప్తాడు, మొదటి అధ్యాయంలో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించితిరి అని అంటాడు. ఏ టైంలో వాళ్ళు వాక్యం విన్నారట? గొప్ప ఉపద్రవమందు. అందరూ కష్టాలు వస్తే దేవుని నుండి పారిపోతారు. కానీ ఆ సంఘానికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే, ఒక పక్క శ్రమలు అధికం అవుతున్నాయి, ఒక పక్క పరిస్థితులు ప్రతికూలంగా మారుతూ ఉన్నాయి, అయినా కూడా ఆ సంఘము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయలేదట. ఆ కష్టకాలములో, ప్రతికూలతలో మరింత ఆసక్తితో దేవుని వాక్యాన్ని వారు ఆలకిస్తూ ఆ వాక్యము చేత వారి జీవితాలను వారు బలపరుచుకుంటూ ఉన్నారట. యథార్థంగా అడుగుతున్నాను, ఇక్కడ మనకి కష్టం వచ్చినప్పుడు లేదా ఇబ్బంది కలిగినప్పుడు ఎంతమంది ఆసక్తితోటి వెళ్ళి వాక్యాన్ని చదవగలుగుతున్నాం, వాక్యాన్ని నేర్చుకోగలుగుతున్నాం? అసలు బైబిలే చదవబుద్ధి కాదు ఆ టైంలో. కానీ ఇక్కడున్న సంఘాన్ని మనం ఆలోచన చేస్తే వాళ్ళకి తెలుసు, మన జీవితాలు ఈ ప్రతికూలతలో, ఈ ఉపద్రవాలలో త్రొట్టిల్లిపోకుండా ఉండాలంటే వాక్యమే మనకు ఆధారం, వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, వాక్యమే మనల్ని పురుకొల్పుతుందని ఆ ఉపద్రవములలో కూడా వారు వాక్యం పైన దృష్టి పెట్టగలుగుతున్నారట. 66 గ్రంథముల మీద కట్టబడిన ఆ సంఘము ఎన్నో ప్రాంతాలకి ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఆల్రెడీ మీకు తెస్సలోనిక సంఘాన్ని గురించి తెలియజేశాను, వాక్యం కూడా విన్నాం మనం. మొత్తము ఎన్నో ప్రాంతాలు, ఆసియా అంతటా ఆ సంఘము మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నారట. ఎలా సాధ్యమైంది? వాక్యం మీద కట్టబడింది గనక సంఘము అనేకులకు ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా ఉండగలిగారు. నేను అంటున్నాను, ఈరోజు మన జీవితంలో అలాంటి పునాది వేయబడిందంటారా? వాక్యం విరివిగా ప్రకటింపబడుతుంది, కానీ నేను అంటాను, మన హృదయంలోనికి అది ప్రవేశిస్తుందా? కనీసం అట్లీస్ట్ ఒక్కసారైనా పశ్చాత్తాపడాలి, జీవితాన్ని మార్చుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? ఏదో నలుగురు ముఖం చూపించాలి కాబట్టి మందిరానికి వస్తాం, ఇక్కడ ఉండాలి కాబట్టి కాసేపు కూర్చుంటాం. అది ఇక్కడ ఇంట్రెస్ట్ లేదనుకోండి, బయట పోయి కూర్చుంటాం. అటెండెన్స్ పడ్డదా లేదా కావాలి మనకి తప్ప ఇక్కడే ఉండి వాక్యం వినాలని రూల్ ఏం లేదు కదా. ఆసక్తి లేకపోతే మన జీవితాల్లో అలాంటి పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి. నేనంటాను, వాక్యము మీద కట్టబడినటువంటి ఏ జీవితమైనా ఎక్కువ కాలం నిలబడదు. హల్లెలూయా. సో ఈరోజు ఇక్కడున్న మన జీవితాల్ని ఈరోజు ఆ వాక్యం అనే పునాది మీద కట్టుకోవడం మనం నేర్చుకోవాలట. వాక్యము ఎంతగా మన హృదయాల్లోనికి సంపాదించుకోగలుగుతామో ప్రతికూలతలలో మన విశ్వాసము అంత స్థిరపరచబడుతుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక మాట అడుగుతాను, చెప్పండి, అంటే మన విశ్వాస స్థాయి ఏ రేంజ్లో ఉందో జస్ట్ మనం ఐడెంటిఫై చేయడానికి. మన ఇంటికి ఏదైనా లేదా ఒక సమస్య కలిగినప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతున్నామా, ప్రశాంతంగా ఉండి దేవుడు చూసుకుంటాడులే అని వదిలేస్తున్నామా? 2 విషయాలు అడుగుతున్నాను. సమస్యలు అందరికీ వస్తాయి, అయితే సమస్యలు మనకు ఎదురైనప్పుడు మన స్పందన ఏంటి? ప్రవీణ్ కుమార్ గారి గురించి ఒక సాక్ష్యం విన్నాను నేను. ఏంటి ఆ సాక్ష్యం అని అంటే, ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడట, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇక వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్తే ఆయన అంటాడట, అమ్మా జీవితం చాలా చిన్నది, ఈ చిన్న జీవితంలో అలాంటి అనవసరమైన వాటన్నిటిని ఎందుకు పట్టించుకుంటావు? దేవుడే చూసుకుంటాడులే, దేవుడే వాళ్ళ పక్షంగా అంటే ఏం చేయాలో అది చేస్తాడులే అని అనుకుంటూ చాలాసార్లు ఆయన పాజిటివ్గానే స్పందించటము వాళ్ళు చూసి ఆ సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. సహజంగా మనిషి తత్వం ఏంటంటే, ఎవరైనా ఒకరు మనకి ఏదైనా తప్పు చేస్తున్నారు అనగానే ఫస్ట్ అయిపోతాం. ఫస్ట్ అక్కడనే తెలిసిపోతుంది మన భక్తి స్టాండర్డ్స్ ఏంటో. వాక్యము మన జీవితంలో ఏ స్థాయిలో మనం కలిగి ఉన్నామో మనకు అర్థమైపోతుంది.
ఎందుకంటే వాక్యం ఉన్న చోట ఎమోషన్స్ తొందరగా పనిచేయు. ఎందుకు? ఆ వాక్యము ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మన ఎమోషన్సే పనిచేస్తున్నాయి అని అంటే అర్థం ఏంటి? వాక్యము తక్కువ ఉంది, అందుకే ఆ ఎమోషన్స్ అవి కంట్రోల్ చేయలేకపోతున్నాయి అని అర్థం అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఏదైనా ఒక సమస్య ఎదురవుతున్నప్పుడు మన జీవితంలో ఫస్ట్ టైం బర్స్ట్ అవుతున్నావా, లేకపోతే ఓపికతో దేవుడు చూసుకుంటాడులే అని ప్రశాంతంగా ఉండగలుగుతున్నామా? దానిని బట్టి ఇక మీ ఆత్మీయ జీవితాన్ని మీరు పోల్చి చెప్పండి. ఏ స్థాయిలో ఉన్నారు, ఎంతవరకు మనం ఎదుగుతున్నాం, వాక్యము చేత ఎంత బలమైన పునాదిని మన కొరకు వేసుకుంటున్నాం అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేయగలగాలి. హల్లెలూయా. సో బండ మీద కట్టబడినటువంటి సంఘముగా మనం ఉండాలి అని అంటే 66 గ్రంథముల చేత మన జీవితాలని బలపరుచుకునే ప్రయత్నం చేయాలి. ఇంకొకటి కూడా చెప్తున్నాను, 66 గ్రంథాలు అని మాటికి ఎందుకు నేను మీకు ప్రకటిస్తున్నాను అని అంటే, ఆల్రెడీ దేవుడు బైబిల్ని ఫిల్టర్ చేసి ఇచ్చాడు మనకి. అవునా? క్యాథలిక్ బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉంటాయి? 73 పుస్తకాలు ఉంటాయి. బట్ మనకి ప్రొటెస్టెంట్ బైబిల్లో 66 పుస్తకాలే ఉంటాయి. ఆల్రెడీ దేవుడు కొన్ని అవసరం లేదు అని అనుకున్న గ్రంథాలు ఏమున్నాయో వాటిని తీసేశాడు. 66 గ్రంథాలని దేవుడు మన కొరకు ప్రత్యేకపరిచి మనకు అప్పగించాడు. ఇప్పుడు అది పర్ఫెక్ట్ బైబిల్ అన్నమాట. ఇంకా కొంతమంది పండితులు ఉంటారు ఇప్పుడు క్రైస్తవుల్లో. ఆ పండితులు ఏం చేస్తారనంటే, ఈ 66 గ్రంథాలను కూడా ఫిల్టర్ చేస్తారు. వాళ్ళు ఎట్లా ఫిల్టర్ చేస్తారు? కొంతమంది ఓన్లీ సామెతలే చదువుతారు, మిగతా గ్రంథాలతో పని ఉండదు వాళ్ళకి. కొంతమంది కీర్తనలు ఒకటే చదువుతారు, మిగతా గ్రంథాలతో పని ఉండదు. మరి కొంతమంది సువార్తలు ఒకటే చదువుతారు, మిగతా గ్రంథాలతో పని ఉండదు. మరి కొంతమంది కొత్త నిబంధన ఒకటే చదువుతారు, పాత నిబంధన చదవరు వాళ్ళు, ఎందుకంటే దాంతో పని ఉండదు వాళ్ళకి. దేవుడు ఆల్రెడీ ఫిల్టర్ చేశారు, మీరు ఇంకా మళ్ళీ కొత్త ఫిల్టర్లు ఏం చేయకండి. ఇక ఆల్రెడీ 66 గ్రంథాలు ఇచ్చాడంటే అర్థం ఏంటనంటే, ప్రతి గ్రంథము ఇంకొక గ్రంథానికి లింక్ చేయబడి ఉంటుంది. కొన్నిసార్లు ప్రవక్తల గ్రంథాలు చదివేటప్పుడు మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదనంటే, ప్రవక్తల గ్రంథాలని సెపరేట్గా చదువుతాం, రాజుల చరిత్రను మనం సెపరేట్గా చదువుతాం. కానీ రాజుల చరిత్ర జరిగేటప్పుడే ప్రవక్తల చరిత్ర కూడా కొనసాగుతూ వచ్చింది. వారన్నిటిని కంబైన్ చేసి చదివితే అప్పుడు ఆ చరిత్ర అంతా కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇర్మియా గ్రంథం లేదు అని అంటే రాజుల గ్రంథం అసంపూర్ణం. యెషయా గ్రంథము లేదు అని అంటే రాజుల గ్రంథం అసంపూర్ణం. ఎందుకంటే ప్రతి ప్రవక్త యొక్క చరిత్ర రాజుల గ్రంథానికి రిలేటెడ్ చేయబడి ఉంది. మనమేమో కొన్ని చదువుతాం, కొన్ని వదిలేస్తాం. మరి ఇంకా బైబిల్ మనకు ఎలా అర్థమవుతుంది? 66 గ్రంథాలు మనకి అర్థం కాకపోతే మనం ఎలా వాక్యం అనే బండ మీద మన జీవితాలను కట్టుకోగలుగుతాం? అందుకే ఏ గ్రంథాన్ని మీరు తృణీకరించకూడదు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి గ్రంథాన్ని గురించి మనం నేర్చుకోవాలి. అందులో ఉన్న విషయములను అర్థం చేసుకునే ప్రయత్నము మనం చేయగలగాలి. అప్పుడే మన జీవితాలు బండ మీద కట్టబడినటువంటివిగా ఏర్పాటు చేయబడతాయి. సరిగా మళ్ళీ ప్రకటన గ్రంథానికి వద్దాం. ఈ 7 దీపస్తంభముల మధ్య ఎవరు సంచరిస్తున్నారట? మనుష్య కుమారుని పోలిన యొక్కనని చూచితిని. సో మనుష్య కుమారుడు అని అంటే యేసు ప్రభువును గూర్చే మాట్లాడుతున్నాడు ఆ యోహాను, ప్రియ శిష్యుడైన యోహాను. యేసు ప్రభు ఏం చేస్తున్నాడట? ఆ దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడట, అంటే సంఘముల మధ్య సంచరిస్తున్నాడు. యేసు ప్రభుకు ఒక బిరుదుంది, ప్రధాన యాజకుడు అని. ఎందుకు ఆ దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడంటే, యాజకునికి ఒక డ్యూటీ ఉంది. ఏంటా డ్యూటీ అని అంటే, ప్రత్యక్ష గుడారములో ఆ దీపస్తంభం ఉంటుంది కదా, ఆ దీపస్తంభము దగ్గర యాజకులు పరిచర్య చేయాలి. ఏం పరిచర్య చేస్తారు వాళ్ళు అని అంటే, ఇక నిత్యము ఆ దీపములు వెలిగింపబడుతూ ఉండాలి. కనుక తైలం అయిపోయింది అనుకోండి, ఆయిల్ తీసుకువెళ్ళి అక్కడ పోస్తూ ఉండాలి. ఎందుకంటే దీపములు ఆరిపోనివ్వకూడదు, ఆరిపోతే మందిరము చీకటి పడిపోతుంది. అందుకే ఆ దీపములు నిత్యము వెలుగుచుంటూ ఉండేటట్టుగా తైలమును పోస్తూ వాటిని వెలిగేటట్టుగా చూస్తూ ఉండాలి. ఎక్కడైనా ఏదైనా ఒక దీపం ఆరిపోయింది అనుకోండి, వెంటనే మళ్ళీ దాన్ని వెలిగించే పని యాజకుడే చేయాలట. అది మొదటిది. రెండో పని ఏంటనంటే, కొన్నిసార్లు ఆ దీపములు వెలుగుతూ ఉన్నప్పుడు కొన్ని ఒత్తులు మాడిపోతాయి. ఆ మాడిపోయిన ఒత్తువులన్నిటినీ కూడా కత్తిరించి మరలా వాటిని వెలిగించే పరిచర్య యాజకునిదే అన్నమాట. సో ఈ 2 పనులు యాజకుడు నిత్యము ఆ దీపస్తంభము దగ్గర చేస్తూ ఉంటేనే ఆ దీపస్తంభము వెలిగింపబడుతుంది, ఆ మందిరం అంతటికి కూడా వెలుగునిస్తుంది. ఈరోజు సంఘములలో జరగవలసిన పరిచర్య కూడా అదే. 2 పరిచర్యలు. ఒకటి, నూనె పోసి దీపములను వెలిగించేటువంటి పరిచర్య ప్రతి సంఘములో జరగాలట.
ఈరోజు చాలా సంఘాలలో ఉన్న సమస్య ఏంటో తెలుసా? ఉండడానికి దీపాలు చాలా ఉన్నాయి, బట్ వెలగని దీపాలే ఎక్కువ ఉన్నాయి. ఆరిపోయిన దీపాలు ఎక్కువైపోయాయి సంఘాలలో. ఎందుకు ఆరిపోయిన దీపాలు అని అంటున్నానంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. యేసుప్రభు ఎక్కడున్నాడంటే ఇప్పుడు తలుపు యొద్ద నిలుచుండి. లోపలికి రావడానికి ఆయనకు అధికారం లేదంటారా? లేదా? అవకాశం లేదా? రాగలుగుతాడు, కానీ బలవంతంగా రాడాయన. ఎవరైతే తలుపు తెరిచి ఆహ్వానిస్తారో వారి యొద్దకు మాత్రమే ఆయన వెళ్తాడట. ఎవరైతే తమ దీపములను వెలిగించుకోవాలి అని ఆశ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళే ఆ ప్రధాన యాజకుడిని తన యొద్దకి ఆహ్వానించగలుగుతారు. దీపస్తంభముల దగ్గరుండి పరిచర్య చేయవలసిన ప్రధాన యాజకుడు ఇప్పుడు ఎక్కడుండిపోయాడు? తలుపు దగ్గర ఉండిపోయాడు. మరి పరిచర్య చేయకపోతే దీపాలు ఆరిపోవా? దీపాలు ఆరిపోతే ప్రాంతమంతా చీకటిమయం అయిపోదా? ఈరోజు దీపాలు అన్నీ ఆరిపోవడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభువుని ద్వారం బయట నిలబెట్టేశాం. అందుకే మన దీపములు ఆరిపోయే పరిస్థితులు వచ్చేసాయి. దయచేసి ఈరోజు ఇక్కడున్న మన జీవితాలని ఒకసారి పరీక్షించుకుందాం. మన దీపాలు వెలుగున్నాయా, ఆరిపోయాయా? దీపాలు ఉన్నాయి, బట్ ఆరిపోయాయి. ఎందుకు ఆరిపోయాయి అని అంటున్నానంటే, వెలుగున్న చోట పొరపాట్లు జరగవు. ఇప్పుడు ఇక్కడ ఇన్ని లైట్స్ ఉన్నాయి కదా, మీరు నడుచుకుంటూ వెళ్ళారు అనుకోండి, ఎక్కడన్నా తట్టుకుని పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? తట్టుకుని ఎక్కడన్నా పడిపోతారు? ఇక్కడ కంటికి ఇంత స్పష్టంగా అన్ని కనపడుతున్నప్పుడు ఎవరైనా తట్టుకుని పడిపోతారా? అదే లైట్స్ అన్ని పోయినాయి అనుకోండి, మీరు ఇక్కడ నడిచేటప్పుడు ఎక్కడో ఒక చోట తట్టుకుని పడతాం. పొరపాట్లు జరగవు లైట్లు ఉన్న చోట. బట్ ఈరోజు మన జీవితాల్లో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. అది మన జీవితాల్లో జరుగుతున్నాయి, మన వలన మన పొరుగువారి జీవితాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఇలా జరగడానికి కారణం ఏంటి? మన దీపాలు ఆరిపోయి ఉన్నాయి. చీకట్లో గుడ్డివారి వల్ల తడుములాడుకుంటూ నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో పొరపాట్లు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు మనం చేయాల్సినటువంటి ఒక ప్రార్థన, ప్రభువా ఆ ద్వారం దగ్గర నుండి మా మధ్యలోనికి వచ్చి ఆరిపోయిన మా దీపములను తిరిగి మరలా వెలిగించు ప్రభువా అని దేవుణ్ణి బ్రతిమలాడాలట. ఎందుకంటే కాలము సమీపం అవుతా ఉంది, సమయము చాలా తక్కువగా ఉంది. ఈ సమయంలో దీపములు ఎంతగా ప్రకాశిస్తాయో ప్రజలు ఆ వెలుగులో అంతగా వారి జీవితాలని బాగు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అదే వెలిగించబడవలసిన దీపాలు ఆరిపోయాయి అనుకోండి, జీవితాలు అస్తవ్యస్తంగా మార్చబడిపోతాయి. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి దీపము వెలిగించబడి ఉండుటకు జాగ్రత్త తీసుకోవాలని. సో దీపములు వెలిగింపబడాలంటే ఫస్ట్ ఏం చేయాలా? తైలం పోయాలి. అవునా? ఒత్తి పెట్టి వెలిగిస్తే వెలగదు కదా, ఫస్ట్ తైలం పోయాలి. తైలము అనేది పరిశుద్ధాత్మ అభిషేకానికి సూచనగా ఇవ్వబడింది. ఆ యోవేలు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, అంత్యదినములలో అందరిపైన నా ఆత్మను కుమ్మరించెదను అని అన్నాడు. ఇప్పుడు మనం అడగవలసినటువంటి కోరిక ఏంటి దేవుని దగ్గర? ఆస్తుల ఐశ్వర్యాల కోసం కాదు, ఇంకే అక్కర్ల కోసం కాదు. ప్రభువా నువ్వు చేసిన వాగ్దానము మా మధ్యలో నెరవేర్చునైనా. అంత్యదినముల్లో అందరిని మీద నా ఆత్మను కుమ్మరిస్తానని మాట ఇచ్చావు కదా, ఇగో మా దీపాలు తిరిగి మరలా వెలిగింపబడినట్లుగా, మేము మండింపబడి అనేక మందికి వెలుగును చూపించున్నట్లుగా మాలో నీ పరిశుద్ధాత్మ తైలమును ప్రోక్షించు దేవా అని ప్రతి విశ్వాసి అంత్యదినములలో దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా దేవుని సన్నిధిలో బ్రతిమిలాడవలసిన అవసరత చాలా ఉందట. నిజంగా చూస్తే చాలా సంఘాలలో పరిశుద్ధాత్మను గూర్చినటువంటి ఆసక్తినే కోల్పోయారు. యథార్థంగా అడుగుతున్నాను, పోయిన నెల అంతా మన జీవితం గడిచింది కదా, పోయిన నెల అంతట్లో మీరు చాలాసార్లు ప్రార్థన చేసి ఉంటారు కదా, మీరు చేసిన ప్రార్థనలలో ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మీరు అడుగుంటారు? నన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఆత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు, కానీ అడిగే మనస్సు మనకు లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క వాల్యూ ఏంటో మనకు తెలియట్లేదు. అలా వాల్యూ లేకుండా మనం ఆయనను చూస్తున్నాం కాబట్టి ఈరోజు మన దీపములన్నీ కూడా ఆరిపోతున్నాయి. కానీ దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేశాడు ఆయన. ఏ సంఘం అయితే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడుతుందో, ఏ సంఘం అయితే పరిశుద్ధాత్మ యొక్క స్వరము విని నడవగలుగుతుందో ఆ సంఘము ఆ ప్రాంతమంతటికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ సంఘము దేవుని చిత్తమును నెరవేర్చే విషయంలో ముందడుగులో ఉండగలుగుతుంది. నిజంగా ఈరోజు యథార్థంగా తప్పును మనం సరిదిద్దుకోవాలి. మనం ఎవ్వరము కూడా పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ప్రార్థించట్లేదు దేవుని దగ్గర. ప్రార్థన సరిపోదండి, గోజాడాలి. కొన్ని విలువైన వాటిని మనం పొందుకోవాలంటే శ్రమ పడాలి,
రోధించాలి, కన్నీరు గార్చాలి. అందుకే అంటున్నాను, పరిశుద్ధాత్మ అభిషేకము ఈ అంత్యదినములలో మనం పొందుకోకపోతే దేవుని కొరకు మనం నిలబడలేం. ఎందుకంటే ఈ లాస్ట్ డేస్లో మనల్ని బలపరిచేది ఆయనే, ప్రోత్సహించేది ఆయనే, మనల్ని నిలబెట్టగలిగేది కూడా ఆయనే. ఎవరైతే మనల్ని బలపరుస్తారో ఆయనని డోర్ బయట పెట్టేశాం. మరి ఎలా బలపడతాం మనం? అందుకే ఈ నెలలో దేవుని అడుగుదాం, ప్రభువా తిరిగి మరలా మమ్మల్ని అందరినీ నీ ఆత్మచేత నింపునాయన. మమ్మల్ని అభిషేకించు దేవా అని ఎవరు అడుగుతారో నిజంగా వారి జీవితాల్లో దేవుని అభిషేకమును పొందుకోగలుగుతారు. మీరు ఎంత ఆసక్తితో అడుగుతారో అంత సమృద్ధిగా దేవుడు మీకు ఇస్తాడట. మనకి యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు తెలియజేస్తాడు, ఒక నదిలోనికి యెహెజ్కేలును తీసుకుని వెళ్తున్నప్పుడు కొలతల ప్రకారంగా యెహెజ్కేలు వెళ్తాడు. కొంత లోపలికి వెళ్ళిన తర్వాత ఇక ఆయన కాళ్ళ మీద ఆయన నిలవడానికి కూడా అవకాశం లేనంత లోతుల్లోనికి ఆయన నడిపించబడ్డాడట. అంటే ఇప్పుడు ఆయన బలమంతా, ఆయన ఆ శరీరం అంతా ఇప్పుడు ఎవరి ఆధీనంలోనికి వెళ్ళిపోయింది? ఆ నీళ్ళ యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయి ఆ నీళ్ళ చేత తేలి ఆడుతూ ఉందన్నమాట. ఆ నీళ్లు కూడా పరిశుద్ధాత్మక సూచనగానే వ్రాయబడ్డాయి అక్కడ. ఈరోజు మన జీవితంలో కూడా ఆత్మను పొందుకునే విషయంలో అరాకొర అడగకూడదు. భౌతికమైన వాటి విషయంలో కొంచెంతో తృప్తి పడండి, బట్ ఆధ్యాత్మికమైన వాటి విషయంలో చిన్న చిన్న వాటితోటి తృప్తి పడిపోకండి. సమృద్ధిగా కావాలని అడగండి. ఎంత అభిషేకం మనం పొందుకోవాలంటే ఇక కంప్లీట్గా మన బలం మీద మనం ఆధారపడకూడదు. పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోనికి మనం వెళ్ళిపోతే ఆ జీవితాలు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాయి. హల్లెలూయా. సో ఈరోజు అంత సమృద్ధిగా దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. నెక్స్ట్, నూనె ఒకటే పోస్తే దీపాలు వెలుగుతాయా? ఏం కావాలా? మంట కావాలి. దీపం వెలిగించాలంటే అగ్ని పుట్టాలి. బైబిల్లో రాయబడింది, నా మాట అగ్ని వంటిది కాదా అని అన్నాడు. దేవుని యొక్క సంఘము పరిపూర్ణ స్థాయిలోనికి రావాలనంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి, దేవుని వాక్యం అనే అగ్ని కూడా ఉండాలి. ఈ రెండు ఉంటేనే సంఘం వెలిగింపబడుతుంది. ఎక్కడైతే సంఘం వెలిగింపబడుతుందో ఆ స్థలానికి అనేక మంది ప్రజలు ఆకర్షింపబడతారు. సో వాక్యము ఉండాలి, పరిశుద్ధాత్మ వరములు కూడా సంఘములలో పనిచేయాలి. ముఖ్యంగా అంత్య దినాల్లో 9 కృపావరములతో కూడిన పరిచర్య సంఘములకు చాలా అవసరం. అందుకే వాటి కోసం నిత్యము మనం దేవుని దగ్గర గోజాడే ప్రయత్నం చేయగలగాలి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, యాజకుడు దీపములను వెలిగించిన తర్వాత ఆయన పని అయిపోయిందని ఊరుకోడట. ఆయన చేసి మరొక పని ఏంటంటే, మీకు 25వ అధ్యాయం మళ్ళీ తర్వాత చదవండి నిర్గమకాండంలో. దేవుడు అక్కడ తెలియచేస్తాడు, బంగారముతోటి ఒక చిప్పను ఒక కత్తెరను తయారు చేయమంటాడు. ఎందుకు కత్తెర అవసరం అని అంటే, మాడిపోయిన ఒత్తులను కత్తిరించాలి. కత్తెర పని కూడా ఉంటుంది సంఘములో ప్రతి విశ్వాసి జీవితంలో. ఎందుకు కత్తెర పని అంటే, కొన్ని పాడైపోయిన ఒత్తులు వెలగవు. అవి వెలిగించాలంటే ఆ పాడైపోయిన భాగాన్ని కత్తిరించి తీసేసేయాలి. అప్పుడు మరలా ఆ ఒత్తును వెలిగిస్తే అది వెలిగింపబడుతుంది. అలాగే ఈరోజు మన జీవితంలో మనము వెలిగింపబడకుండా ఉండడానికి ఇంకొక కారణం ఏంటో తెలుసా? కొన్ని అనవసరమైనవి మన జీవితంలోనికి ప్రవేశించేశాయి. వాటి వలన మనం వెలిగింపబడలేకపోతూ ఉన్నాం. ఇప్పుడు మనం వెలిగింపబడాలనంటే మన జీవితాలను తీసుకువెళ్ళి యాజకుని యొక్క ఆధీనంలోనికి అప్పగించుకోవాలి. ఎందుకు యాజకునికి అప్పచెప్పాలి? యాజకుడు చేసే పని ఏంటి? మన జీవితంలో ఏవైతే పనికిరాని విషయాలు ఉన్నాయో ఆయన ఏం చేస్తారట, వాటన్నిటినీ కత్తిరించి తీసేస్తాడట. కొంతమందికి కత్తిరింపబడడం అంటే అస్సలు ఇష్టం ఉండదు, తీసి పడేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. దయచేసి ఆ లోపముని ఈరోజు మనం మార్చుకోకపోతే మన జీవితాలు దీవించబడం. యేసుప్రభుకు తెలుసు ఏది అవసరం లేదో. ఇప్పుడు ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడయ్యా, నేను నిత్యరాజ్యం చేరాలంటే ఏం చేయాలని అడిగాడట. యేసుప్రభు అన్నాడు, బాబు బైబిల్ ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవి పాటించు అని అన్నాడు. అవన్నీ చిన్నప్పటి నుండి పాటిస్తున్నాను కదయ్యా అన్నాడు. సరే, చిన్నప్పటి నుండి పాటిస్తున్నావు, మంచి విషయమే. అయితే నీ జీవితంలో కత్తిరించబడవలసిన విషయం ఒకటి ఉంది. ఏంటా కత్తిరించబడవలసిందనంటే, నీ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చేసి నువ్వు నా వెనకాల వచ్చాయి అన్నాడట. ఎందుకంటే ఆయన జీవితంలో అది పనికిరాని భాగం, అది ఆయనకు అవసరం లేదు. దేవుడు అనుకున్నాడు దాన్ని కట్ చేసేసేయాలి, అది తీసేశాక ఈయన నా కొరకు వాడుకోవాలనుకున్నాడట. బట్ ఆ ధనవంతుడైన యవనస్తుడికి ఆ మాట నచ్చిందా? కత్తిరించబడడానికి ఇష్టపడ్డా? ఇష్టపడలేదు. ధనము ఆ బేదలకు ఇచ్చేసి నాతో రమ్మంటే ఆ మాట యవనస్తుడికి నచ్చక యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. ఈరోజు మన లైఫ్లో కూడా కొన్నిసార్లు దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడు, కొన్ని కత్తిరించబడాలి అని. కానీ కొన్ని
కత్తిరించబడడానికి మనం ఒప్పుకోవట్లేదు, మనము యాజకుని ఆధీనంలోనికి వెళ్ళట్లేదు. అందుకే మన జీవితాలు వెలగకుండా అలా పాడడిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయాయి. మనకు తెలియదు కొన్నిసార్లు, మన దృష్టిలో మనకు అన్ని పనికొచ్చేట్టుగానే ఉంటాయి. అవునా? ఇప్పుడు మన ఇంట్లో ప్రతి వస్తువు మనకు పనికొచ్చేదిగానే ఉంటుంది. అవునా? కానీ ఎవరైనా బయట వాళ్ళు వచ్చారనుకోండి, ఎందుకంటే ఇది ఉపయోగం లేదు కదా, తీసి బయటపడేయండి అని అంటారు. బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మన జీవితంలో మన ఇంట్లో ఏవి పనికి రాకుండా ఉన్నాయో. అలాగే యేసు ప్రభుకే తెలుసు మన జీవితంలో వ్యర్థమైనవి ఏవి ఉన్నాయో. మన దృష్టికి అన్ని మంచియే మనలో, కానీ ఆయనకి తెలుస్తుంది ఏవి పనికిరాని ఉన్నాయో. సో మన లైఫ్ని ఎప్పుడైతే ఆయనకు అప్పచెప్పుకుంటామో కత్తిరించే పని ఆయన తీసుకుంటాడట. కొన్నిసార్లు మాటల విషయంలో మనల్ని కత్తిరించాల్సి వస్తుంది, క్రియల విషయంలో కత్తిరించాల్సి వస్తుంది, అలవాట్ల విషయంలో కత్తిరించాల్సి వస్తుంది. ఇలా అన్నింటికీ మనము ఆయనకు అప్పగించుకోగలిగితే అప్పుడు మనం పరిపూర్ణ స్థాయికి వస్తాం, తిరిగి మళ్ళా వెలిగించబడతాం. వెలిగించబడాలని ఆశ ఎంతమందికి ఉంది? వెలిగించబడాలి అని అంటే ఫస్ట్ ఇంకొక దానికి కూడా మనం అంగీకరించాలి. కత్తిరించబడడానికి ఇష్టపడకపోతే ఎప్పటికీ వెలిగింపబడలేం. వెలిగినట్టే ఉంటుంది. ఇప్పుడు అగ్గిపుల్ల వెలిగించగానే ఆ మాడిపోయిన ఒత్తు వెలిగినట్టే వెలుగుతుంది, మళ్ళీ ఏమైపోతుంది? వెంటనే ఆరిపోతుంది. కత్తిరిస్తే తప్ప అది పనికిరాదు వెలగడానికి. అందుకే అంటున్నాను, ఫస్ట్ ఇప్పుడు కత్తిరింపబడాలి మనం. ఈ పోయిన నెలలో పనికిరానిది చాలా ఉంది మన జీవితంలో, మళ్ళీ అదే భారం వేసుకుని కొత్త నెలలోకి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నాము. అలా వెళ్తే ఆ కొత్త నెలలో కూడా మళ్ళీ జీవితాలు ఆరిపోయినట్టుగానే ఉంటాయి. సంఘం ఉందా? ఉందండి. వెలిగింపబడిందా? వెలిగినట్టే ఉంది, కానీ అప్పుడప్పుడు వెలుగుతుంది అంతే. అది మరి వెలగకపోతే ప్రజలకు ఎలా వెలుగు అందుతుంది? మరి ప్రజలకు వెలుగు అందకపోతే జీవితాలు ఎలా బాగుపడతాయి? అందుకే అంటున్నాను, వచ్చే నెలలో సంఘం వెలిగింపబడాలంటే ఈ నెలలో ఏవైతే అనవసరమైనవి మన జీవితంలో ఉన్నాయో అవన్నీ కత్తిరించబడాలి. కత్తిరించేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ నువ్వు వెలిగించబడి ఇతరులకి ప్రయోజనకరంగా ఉండాలంటే కత్తిరింపబడడానికి ఇష్టపడాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు అంటాడు, పనికిరాని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడట? అన్ని తీగలు పనికిరావు, అవి ఏం చేస్తాయంటే చెట్టుకు వెళ్ళవలసిన సారం అంతటిని దొంగిలించేస్తాయట. అందుకే తోటమాలు ఏం చేస్తారంటే పక్కన వచ్చినటువంటి ఆ ఫలించిన తీగలన్నిటిని కట్ చేసి వాటిని బయట పాడేశాక అప్పుడు ఆ ద్రాక్షావల్లి ఎదుగుతుంటుంది, అది ఫలిస్తుంది అన్నమాట. ఈరోజు మనకి తెలుసు కదా, ఎవరికో కంటే కూడా మన జీవితంలో పనికిరాని ఏవి ఉన్నాయో మనకు బాగా తెలుసు. ఎందుకంటే మన జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. మన జీవితంలో ఏం లోపాలు ఉన్నాయో మనకు బాగా తెలుసు, ఏవి కత్తిరించుకోవాలో కూడా మనకు బాగా తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని కత్తిరించమని నాకు కత్తిరించారనుకోండి, కొన్నిసార్లు పనికొచ్చి కత్తిరించేస్తాను నేను, ఎందుకంటే నాకు తెలియదు కదా ఏవి కత్తిరించాలో ఏవి కత్తిరించకూడదో. పనికొచ్చి కత్తిరించేసి పనికిరాని ఏం చేశాను అనుకోండి, చెట్టే పాడైపోతుంది. అవి తెలిసిన వాడికి అప్పగించబడితేనే బాగా కత్తిరిస్తారు. నాలో ఏమైనా లోపాలు ఉంటే చెప్పొచ్చు కదా అని అంటాను. ఒకవేళ చెప్పారనుకోండి వాళ్ళు, నెక్స్ట్ డే నుండి వాళ్ళ విషయంలో మన రియాక్షన్ ఏంటి? ఇప్పుడు మీరు వచ్చి నన్ను అడిగారు, పాస్టర్ గారు మాలో ఏమైనా లోపాలు ఉంటే చెప్పొచ్చు కదా, మేము సరిదిద్దుకుంటామని. ఇక మీరు అడిగారు కదా, అవకాశం దొరికింది కదా అని మొత్తం లిస్ట్ అంతా చెప్పేశాను అనుకోండి, నేను రేపు నుండి వస్తారా చర్చికి? రేపు నుండి నాతో మాట్లాడతారా? పగ పెంచేసుకోరా? కోపం వచ్చేదా మీకు? ఎవరికైనా అంతే, ప్రతి మనిషికి అంతే. ఎందుకంటే మనుషులు మనల్ని సరిదిద్దడానికి అవకాశం ఇస్తే కొన్నిసార్లు అవి పొరపాట్లు జరుగుతాయి. అందుకే అంటున్నాను, ప్రధాన యాజకునికి జీవితాన్ని అప్పగించండి. ఆయనకు తెలుసు ఏవి అవసరమైనవో ఏవి అవసరం లేనివో. లైఫ్ని ఆయనకు అప్పచెప్పేస్తే పనికిరాని ప్రతి తీగను ఆయన కట్ చేసేస్తాడట. నీ జీవితాన్ని అభివృద్ధికరమైన మార్గంలో నడిపిస్తాడు. సో యాజకునికి లైఫ్ని అప్పగించే ప్రయత్నం ఈ నెలలో చేద్దాం. ఆయనకు అప్పగించండి, ఆయన ఆధీనంలో ఉండండి. నెక్స్ట్ నెల అంటే ఇప్పుడు రాబోయే నెల అంతా మన జీవితము ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మీరే అనుభవించి తెలుసుకుంటారు. మళ్ళీ మన అధికారాన్ని మన చేతిలోకి తీసుకోవద్దు. ఆయనకు అప్పచెప్పేసామనంటే ఇంకా ఆయన ఆధీనంలోనికి వెళ్ళిపోవాలి. ఆయన ఎలా చెప్తే అలా చేయాలి. కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. ఆయనకు ఒక్కసారి లోబడటం నేర్చుకోండి. ఆయన మాట వినడానికి ఆసక్తిని చూపించండి. జీవితంలో ఎంత మార్పు కనబడుతుందో ఈ నెలంతట్లో మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. సో కత్తిరించే పని చేయకపోతే ఏ దీపము వెలిగింపబడదు. సో ఇప్పుడు మన దీపాలు వెలిగించబడాలంటే మొదట కత్తిరించబడటానికి యాజకునికి అప్పగించుకునే ప్రయత్నం మనం చేయగలగాలి. ఎప్పుడైతే ఈ పరిచర్య జరుగుతుందో ప్రతి సంఘము దీవించబడుతుంది. ఒకవేళ కత్తిరించే పని జరగలేదనుకోండి, మనం దానికి ఒప్పుకోలేదనుకోండి,
నెక్స్ట్ యాక్షన్ ఏంటిదో ఆ ఒక్క వచనం చదువుకుని మనం ముగించుకుందాం. దాన్ని వివరించను, చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఒక్క నిమిషం. ఏం చేస్తాడట? ఒకప్పుడు బాగున్నాం, మధ్యలో ఒత్తులు మాడిపోయాయి, మాడిపోయిన ఒత్తులు వెలగట్లేదు. యేసుప్రభు ఏమంటున్నాడంటే ఆ మొదటి క్రియలు మరలా మీరు చేయండి అని అంటున్నాడు. అవి చేయమంటాడంటే అర్థం ఏంటి? కత్తిరింపబడడానికి ఒప్పుకోండి అని చెప్తున్నాడు అనమాట. ఒకవేళ కత్తిరించబడకపోతే ఏం చేస్తాడట? నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి. ఇక మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హల్లెలూయా. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఇప్పుడు దీపస్తంభం ఉండాలో వద్దా అనేది ఇప్పుడు మనం చేసే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు ఒత్తుల్నే కత్తిరించాలనుకుంటున్నాడట. అవి కత్తిరించబడడానికి ఇష్టపడకపోతే దీపస్తంభాన్ని తీసేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆలోచన చేయండి. ఒక ప్రాంతములో ఒక దీపస్తంభం లేకపోతే ఆ ప్రాంతము ఎంత భయానకమైన స్థితికి వెళ్ళిపోతుందో ఆలోచన చేయండి. సర్వ పాపములు చీకట్లోనే జరుగుతాయి. దీపమే లేకపోతే చీకటిమయమైపోతుంది లోకం. లోకములంతా చీకటి ఆవరిస్తే భయంకరమైన పాపములు అక్కడ కొనసాగుతాయి. అది ఇంకా ప్రమాదకరమైన స్థితి. అందుకే దీపములు నిత్యము వెలుగుతూనే ఉండాలి. అవి ఆరిపోయే టైమే ఇవ్వద్దట అట్ల వాళ్ళకి అసలు. అందుకే అంటున్నాను, ప్రతి దీపం ఈరోజు వెలిగించబడేటట్టుగా దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రభువా, నువ్వు వెలిగించే దేవుడవు కనుక మమ్మల్ని వెలిగించు నాయనా అని అడుగుదాం మనం దేవుని. మంచిదందరం కూడా తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.